తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు 9,355 కోట్లతో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి నిర్మాణం, రైతుల సంక్షేమం, పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు అమాత్యులు పచ్చజెండా ఊపారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 30కి పైగా కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు 9,355 కోట్ల అంచనా వ్యయంతో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటితో పాటు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతాల కోసం 1,811 కోట్ల 81 లక్షల వ్యయంతో 2,943 తాగునీటి పథకాలను చేపట్టేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం రెండో విడత భూ సమీకరణలో భాగస్వాములైన 7 గ్రామాల రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ పరిధిలోని ప్రతి రైతు కుటుంబానికి గరిష్టంగా 1,50,000 వరకు వ్యవసాయ రుణమాఫీ వర్తింపజేసే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్యాపిటల్ సిటీ ఎల్పీఎస్ భూ యజమానులకు 10 సంవత్సరాల కాలానికి చెల్లించే యాన్యుటీని మెట్ట భూములకు ఎకరానికి 30,000 నుంచి 40,000, జరీబు భూమికి ఎకరానికి 50,000 నుంచి 60,000కి పెంచడం జరిగింది. ఇదేంటంటే కొంతమంది మోటివేషన్ ద్వారా కానివ్వండి, లేకపోతే చెడగొట్టాలని కానివ్వండి, ఒప్పుకున్నా కూడా భూమిని హ్యాండ్ ఓవర్ చేయాలి. కొన్ని రాజకీయ పక్షాలు చేసిన వాళ్ళని రెచ్చగొట్టడం కానివ్వండి, ఏదైనా కారణాలతో వాళ్ళు ఇప్పుడు ముందుకు వస్తా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కొద్ది ఎక్కువగా ఈ యాన్యుటీ ఏదైతే కోరారో అది ఇవ్వడం జరిగింది. 676/2026 తీర్మానం ద్వారా ఆమోదించిన విధంగా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ పరిధిలోకి వచ్చే గుంటూరు మరియు పల్నాడు జిల్లాల 7 గ్రామాల్లో 6/1/2026 కట్ ఆఫ్ తేదీగా స్వీకరించి ఆ 7 గ్రామాల్లో ఏదైతే భూములు ఇస్తున్నారో వాళ్ళకి రుణమాఫీ చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించే లక్ష్యంతో విశాఖ, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేంద్రాల ద్వారా అర్హులైన విద్యార్థులకు ఐఐటి, జేఈఈ, నీట్ పరీక్షలకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ఇవ్వనున్నారు. శాంతి భద్రతల పరంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కేసుల వేగవంతమైన విచారణ కోసం విశాఖలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. హైకోర్టులో అదనంగా రిజిస్ట్రార్ పోస్టు సృష్టించారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తూ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఎస్ఐపిబి సిఫార్సు చేసిన భారీ ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. పర్యాటక ప్రచార కార్యక్రమాల కోసం 50 కోట్ల నిధుల వినియోగానికి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో భారీ సాంస్కృతిక కార్యక్రమాలు, ఈవెంట్స్ నిర్వహణకు ప్రత్యేక పాలసీని తీసుకురానున్నారు. పర్యాటక మౌలిక సదుపాయాల కోసం తిరుపతి సమీపంలో 21 ఎకరాల భూమిని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు బదిలీకి నిర్ణయించారు. నెల్లూరులో ఐటీసీ వెల్కమ్ హోటల్, కడపలో మాధవి 3 స్టార్ హోటల్, విజయవాడలో సరోవర్ పోర్టికో హోటల్, కడపలో ఇంటిగ్రేటెడ్ అమ్యూజ్మెంట్ పార్కులకు భారీగా ప్రోత్సాహకాలు మంజూరు చేశారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా తిరుపతి జిల్లాలో 63 ఎకరాలు సేకరించి లాజిస్టిక్స్ పార్కు ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది. విజయనగరంలో పెద్దగెడ్డ రిజర్వాయర్ కమాండ్ ఏరియా ఆధునీకరణ, కుప్పం నియోజకవర్గంలో ఫీడర్ ఛానల్స్, బీరగానిపల్లె రిజర్వాయర్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులిచ్చింది. ఏపీ మార్క్ఫెడ్ ప్రభుత్వ వాటా మూలధనాన్ని 20 కోట్ల నుంచి 30 కోట్లకు పెంచింది. రాజధాని పరిధిలో ఎన్ఎఫ్డిబి భారీ అక్వేరియం, ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, సిఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్లకు భూములు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. అనంతపురం, మంగళగిరి, రాయదుర్గంలో టీడీపీ కార్యాలయాల భూముల లీజు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ కారణాలతో 5 మంత్రులు కేబినెట్ భేటీకి హాజరు కాలేదు. శస్త్రచికిత్స కారణంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విదేశీ పర్యటనలో ఉన్నందున లోకేష్, టీజీ భరత్ మంత్రివర్గ భేటీకి రాలేదు. వ్యక్తిగత కారణాలతో నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాసరావు గైర్హాజరయ్యారు.